అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి ఏం చేసి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డే టు టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితును ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా ఏది పడుతుంది బండి సంజయ్ తిట్టి ఆడి పోసుకొని ఇవాళ నన్ను మోసం చేయాలి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. కండ కావురం తల్లికాయకెక్కి ఏది పడితే అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి ఏం చేసినటువంటి ఇలా రాముడి గురించి చెప్తుంటున్నాడు. అక్క కరీంనగర్ నుంచి కరీంనగర్ వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు, ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. కరీంనగర్ తీగలపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేట్ శాతం అనేసరి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు ఇలా మీకోసం నేను కొట్లానక ఎన్ని పైసలు పట్టుకొచ్చినాయో ఇలా వాడివీడు అంటాడు, వాడివీడు అక్కడక్కడ మురుగుతా ఉంటారు. ఇగో కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నీ అయ్యకు పంపిన ఆల్రెడీ. మీ అయ్య ఫామ్ హౌస్ లో ఏం పీకుడు పని ఏం లేదు కదా, నేను ఏం చేసినో బుక్ పంపినాయో. మీ అయ్యకు ఫామ్ హౌస్ పంపించిన పోస్ట్ చేసిన ముట్టింది కావచ్చు, ముట్టకుంటే మళ్ళీ అడ్రస్ చెప్పు, వేరే అడ్రస్ చెప్పు, అడ్రస్ పంపుతా. బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు. మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. మీ అయ్య చదువుకున్నాడో లేదో 80,000 బుక్స్ చదివినట్ట వీళ్ళు అయ్యా. ఏ బుక్స్ అంటే కొంపలు ముంచే బుక్సే. ఎవరిని ఏడగొట్టాలి, ఎవరిని ఎట్లా ముంచాలి తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఇలా నన్ను తిట్టుడు ముఖ్యం కాదు. ఇలా కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నేను ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇలా కేసీఆర్ కొడుకునాలే, ఏయ్ నువ్వు చెవులు మంచిగా పెట్టుకో. ఇవాళ నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ కొడుక, నేను గెలిస్తే నువ్వు నీ అయ్యా మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో వంటారా? నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు, నీ అయ్యనడి చెప్పు. ఫస్ట్ నీ అయ్యకు ఫోన్ చేయి. బండి సంజయ్ సవాల్ విసిడు. బండి సంజయ్ ఓడిపోతే ఇలా రాజకీయ సన్యాసం తీసుకున్నా. హిందుత్వం మాట్లాడా, బీజేపీ గురించి మాట్లాడా, పేదల గురించి మాట్లాడా. నేను ఓడిపోతే, నేను గెలిస్తే నువ్వు మీ అయ్యా బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో గడ్డి విక్కుంటా కూర్చుంటారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నా సవాల్కు సిద్ధమా? ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుతా. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పదంలో మా అక్కలకి అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న, నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మీరు రాముని వారసులైనా నరేంద్ర మోడీ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని యక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇవాళ కేసీఆర్ కొడుకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను పోయినక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే
మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్కాడికి, మేము చచ్చిపోతాను తెలిసి కూడా వేణక్కాడికి. ఆడ ఉన్న పాత కట్టడం కూల్చినక్క నేను చచ్చిపోతాను తెలిసి కూడా మీ అందరికి రాముడి గుడి కట్టాలని చెప్పి, మీ అందరికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయక్క. కేసీఆర్ కొడుకు వెండా కాంగ్రెస్ వాళ్ళు వెండాక అయోధ్య కోసం, రాముడి కోసం చచ్చిపోదాం అనుకున్నాం మేము. ఏ కాంగ్రెస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక, ఏ బీఆర్ఎస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక. ఇలా 100 మంది చచ్చిపోయారక్క మా కార్యకర్తలు. ములాసింగ్ కాల్చి చంపిండక్క మా కార్యకర్తలను. 6 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాక రాముడి గుడి కట్టడానికి. మీరందరూ అనుకుంటారు ప్రశాంతంగా రాముడి గుడి పూజ, రాముడి గుడి కట్టినాం, రాముని పూజ చేసినాం, అక్షింతలు వచ్చినాయని మీరు అందరూ అనుకుంటారక్క. కానీ ఆ రాముడి గుడి కట్టడానికి వెనుక మా కార్యకర్తలు చచ్చిపోయారక్క. నేను చచ్చిపోయేటప్పుడు బతికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక నేను ఇలా ఈ మాట్లాడే కేసీఆర్ కొడుకు చెప్పాలి. అది దేవుని నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు. ఇలా రాముడి గురించి మాట్లాడతాడు. మీ అయ్యా వెములవాడకు వచ్చి వెములవాడ పెళ్లి చేసుకున్నాడు కేసీఆర్. ఆ వెములవాడ చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్న గుడిని మర్చిపోతాను వెములవాడ అని. వెములవాడకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు, ఒక్క పైసా ఇవ్వలే. ఉల్టా వెములవాడ పైసలు పట్టుకపోయింది వేరకాడికి. ఇలా కొండగట్టు పోయి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు. రాముని ఆంజనేయ స్వామిని మోసం చేసాడు. ధర్మపురి వేడు ఆడ 100 కోట్లు ఇస్తాడు మీ అయ్యా. ఆడ లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసాడు. ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వేడు ఆడ 100 కోట్లు ఇస్తాడు. ఆడ శివుణ్ణి మోసం చేసాడు. యాదాద్రి వేడు పొట్టు జాగాలు ఉన్నాడు. ఈ కేసీఆర్ కొడుకంటాడు యాదాద్రిలో సంవత్సరం నెలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపారంగా మార్చారు. ఇలా మీరా రాముడి గురించి మాట్లాడేది, ఇలా మీరా దేవుడి గురించి మాట్లాడేది. ఇలా రాముడి గురించి మాట్లాడితే ఇలా మీకు హేళన చేస్తున్నారు, రాముని హేళన చేస్తున్నారు. రాముడు అంటాడు. అరే నా రాముడు అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. అయోధ్యలో జన్మించింది కాబట్టే నా నరేంద్ర మోడీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఈ రోజు ఈ దేశ ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని ఇలా కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. నేను రాముడు తప్ప కనుడు తప్ప మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం పుట్టిందక్క? కరీంనగర్ వచ్చి తిట్టిపోయినట్టండి. ఇలా ఏ రోగం పుట్టింది? 24 గంటలు అందింటుడే కేసీఆర్ కొడుకు. 24 గంటలు పండి సంజయ్ రాముడు అంటాడు. రాముడు అనుకుంటే రావణుడు అనాలా, బాబర్ అనాలా? నీకు నాకు పోలికేందుకు అర్థమవుతలేదు. ఇలా నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు మంత్రి పోయినావు, అవునా కాదా? నేను మా అయ్య పేరు చెప్పుకొని లీడర్ కాలే, నేను మా అయ్య పేరు చెప్పుకొని ఎంపీని కాలే, నేను మా అయ్య పేరు చెప్పుకొని 94లో నువ్వు పుట్టినావో అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తుడు కేసీఆర్ కొడుకాడ. అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తున్నాడా, ఆడ బోలు అడుగుతున్నాడా. గా నౌకరు చేసుకుంటున్నాడు. 94లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను, మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే. 2005లో నేను కరీంనగర్ కార్పొరేటర్, మా అయ్య పేరు చెప్పి కాలే నీలక. నేను మళ్ళా రెండోసారి కార్పొరేటర్ గెలిచిన ప్రజల ఓటుతో మా అయ్య పేరు చెప్పి కాలే. 2014లో తర్వాత కూడా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ఏడ మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే. నీ బతికేందు చెప్పరాదు? అడగాలలేదక్క, అడగాలలేదా? నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేంది? చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలా. మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటారు. నువ్వు దోషాలు చేసే కాడికి పోయి ఫోటో దిగి జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు. ఈయన పోటుగాడట. ఈయన కరీంనగర్కి వచ్చి నన్ను తిట్టిపోతండి. ఇలా తిట్టిపోతున్నాడు. ఇలా బండి సంజయ్ రాముడు అంటాడు. మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు. ఇలా ఈ కేసీఆర్ అంటే ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు మీ అయ్యనే, మీ అయ్య రాముని పేరు తీసుకోకుండా మీ అయ్య ఎమ్మెల్యే కాదు, నీ బతుకు పిచ్చ బతుకాయి తెలుసా? ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు. ఏం పేరు? అజయ్ రావు. ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. ఎవరికి? కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు 21 అప్పుడు పేరు పెడతాం కదా, ఏం చేస్తాం? పిల్లలు పుట్టాక 21 కూ అని పేరు పెడతామా? ఇక కేసీఆర్ మందా ఏం పేరు పెట్టాడు అప్పుడు ఆ టైంలో తెలియదు. పేరు ఏం పెట్టిండు అక్క అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు. పేరు పెట్టినాక పెద్దగా పిల్లాడు. కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే. ఎవరికి?
కేసీఆర్ కు టికెట్ ఇవ్వలే. ఓ నీ ఏమో సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరికి వేండు. సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్, అందుకే నాకు కొడుకు పేరు కూడా నీ పేరే పెట్టుకున్నా సార్, నందమూరి తారక రామారావు పెట్టుకున్నాడు అని. కొడుకు పేరునే మార్చి పడేసిండు ఏంటి ఎమ్మెల్యే టికెట్ కోసం. చేసిండా అంటే ఆ రాముని కూడా తొక్కాయించాడు. పేరు రాముడి పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్తు వచ్చే. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే. ఆ రాముని కూడా దోకా చేసి ఆ రాముని కూడా మోసం చేసిన కుటుంబం దరిద్ర కుటుంబం నీది. ఇవాళ నువ్వొచ్చి బండి సంజయ్ తిడితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుతా.